చదువుకున్నావు కానీ ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలని వెంటనే నీకేం తెలియలేదు 100కి ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి వాళ్ళ తాట తీసేవాళ్ళు, వాళ్ళే తీసుకెళ్లేవాళ్ళు. అసలు ఫోన్ కొడుతున్నాను అనే మా వారైతే గట్టిగానే డైలాగులు అన్నారు. కానీ ఆయన అన్నది కూడా చాలా కరెక్ట్. అసలు విషయం ఏంటంటే బాగాలేదు కదా అని హాస్పిటల్ బ్లడ్ టెస్ట్ చేయించడం కోసం అయితే నేను వెళ్తే డ్యూటీ నుంచి వచ్చి నన్ను పికప్ చేసుకుని వస్తానని చెప్పారు. సరే అని రెడీ అయ్యి వెళ్ళాము. స్కూల్ అయిపోయిన తర్వాత 6:30 నుంచి 7:30 వరకు వెయిట్ చేసిన ఒక ఆటో కూడా మూవ్ అవ్వలేదు. తర్వాత ఒక ఆటో అతను మూవ్ అయ్యాడు. కానీ నాకు బాడీకి ఏమీ రావు, పెట్రోల్ ఖర్చు కూడా ఉండదు, కాబట్టి మీరు ఇక్కడ దిగేసేయండి అని మధ్యలో ఒక ఊరి దగ్గర అయితే ఆపేసి దిగేసేయమంటున్నాడు. నేనైతే దిగలేదు. నాతో పాటు ఉన్న వేరే అతను దిగేసి వెళ్ళిపోయాడు. ₹1 కూడా ఇవ్వనని గొడవ పెట్టుకుని పక్కకి వెళ్ళి నుంచున్నాడు. తనే వేరే ఆటో మాట్లాడాడు. అతను కొంచెం దూరం తీసుకొచ్చి పొలాల దగ్గరలో ఆపేసి ఇక్కడ దిగేసేయండి, మీకు ఎవరో వస్తున్నట్టున్నారు, ఫోన్ మాట్లాడుతున్నారు కానీ మా వారు కాల్లోనే ఉండి పెద్ద పెద్దగా 100కి ఫోన్ చేయి, పోలీసులకు ఫోన్ చేయని అయితే చెప్తున్నారు అని చెప్పి డ్రైవర్ చాలా ఫాస్ట్ గా తీసుకొచ్చి చెరువుపల్లి దించేశారు. జరిగింది చెప్పాము. ఆయన కూడా జెట్ స్పీడ్ లో వచ్చాడు. ఓపీ రాపిచ్చేలోపు అయితే వచ్చేసారు. డ్రైవర్లు చాలా దారుణంగా ఉన్నారు. ఇలా అయితే కష్టం. నాటికైతే కొంతవరకు. మీరు ఎప్పుడైనా ఇలా ఫేస్ చేశారా?